Hi, this is Dr. Meghna Gopal Reddy, Founder Director, Sri Meghna Shikshana Samstha, Vijayanagaram, Mentor, AP Civil Services. సో నేను హిస్టరీలో డాక్టరేట్ తీసుకున్నాను. సో ఉత్తర సర్కారు జిల్లాలపైన పిహెచ్డి చేయడం జరిగింది. గ్రూప్ 2 విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్గా ఆంధ్రుల సాంఘిక చరిత్ర చెప్పడానికి మొట్టమొదటి వీడియోగా ఈ వీడియోను చేయడం జరిగింది. గత వీడియోస్లో అన్ని ఎగ్జామ్స్కు పనికొచ్చే విధంగా అడ్వాన్స్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ముగించాం. తమిళనాడు పార్ట్ 1, పార్ట్ 2ను ముగించడం జరిగింది. ఈ రోజున ఈ వీడియోలో ఆంధ్రుల సాంఘిక చరిత్రకి సంబంధించి మనం అనేక అంశాలను పరిశీలించబోతున్నాం. మొట్టమొదటిగా ఆధారాలను చూస్తున్నాం. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ఆధారాలు ఏమిటి? మొట్టమొదటిది, పరీక్షలో చాలా సందర్భాలలో ఈ టాపిక్ నుంచి 1 లేక 2 మార్కులు తప్పనిసరిగా వచ్చాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆధారాలు అంటే ఏమిటి? అవి ఏం చదవమంటారు? ఎలా చదివితే మనం ఇందులో 60కి పైగా స్కోర్ చేయవచ్చు? ఎస్, ఐ హ్యావ్ ఎ ప్లాన్. షూర్, డ్యామ్ షూర్. ఇప్పటి వరకు 2008 సిలబస్లో ఆంధ్రుల సాంఘిక చరిత్ర నిర్ణయించినప్పటి నుంచి నేటి వరకు జరిగిన అన్ని పరీక్షల్లో, అది ఎంత కష్టమైన పరీక్షలైనా సరే 60కి పైన మన నోట్స్ నుంచి వచ్చి ఉన్నాయి. అందులో ఇప్పుడు ఆధారాలు చూడబోతున్నాం. ఆధారాలు అనగానే సహజంగా సాహిత్య ఆధారాలు, శాసన ఆధారాలు, అదే రకంగా వివిధ చరిత్రకారులు మరియు పరిశోధకులు వెలువచ్చిన అభిప్రాయాలు, అదే రకంగా నాణెముల ఆధారాలు, ఇలా రకరకాలుగా ఆధారాలను మనం చెప్తూ ఉంటాం. ఆంధ్రుల సాంఘిక చరిత్రకి సంబంధించి అనేకమైనటువంటి ఆధారాలు చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. కాలగర్భంలో కలిసిపోయిన వాటిని నవీన చారిత్రక పరిశోధకులు మరియు పూర్వ చారిత్రక పరిశోధకులు వెలికితీసి మనకు అద్భుతమైన ఆంధ్రుల సాంఘిక చరిత్ర కాల నిర్ణయాన్ని చెప్పి ఉన్నారు, ప్రకటించి ఉన్నారు. వాటిని ఈవేళ మీ దృష్టికి నేను తేబోతున్నాను. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి చదివే ముందర మనకు మొట్టమొదటిసారిగా ఆంధ్రులు ఎవరు, ఆంధ్ర పదం ఏమిటి, చరిత్ర కాలగమనంలో తన ప్రస్థానం ఏమిటి, ఇది మనం తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. అలా చూడాల్సి వచ్చినప్పుడు అండ్రా, ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొనబడినటువంటి అండ్రా, ఈ అండ్రా అనేటువంటి పదంతో పాటుగా ఐతరేయ బ్రాహ్మణంలో 46 పదాలు ప్రస్తావించడం జరిగినది. ఈ 46 పదాలలో అండ్రా, పులింద, మోతిబుల, శబర లాంటి పదాలన్నీ అత్యంత ముఖ్యమైనటువంటివి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. జెంటిల్మెన్, అనేక రకాలుగా మనం కానీ ఆలోచన చేసినప్పుడు ఈ పదాలలో మనం ఇప్పుడు అండ్రా అనే పదం చూస్తున్నాం. ఈ అండ్రా అనేటువంటి పదం కాలక్రమంలో ఆంధ్ర అనే పదముగా మారినది. ఈ ఆంధ్ర అనేటువంటి పదము మొట్టమొదటిసారిగా జాతికి సమానార్థకంగా వాడారు. అటు తర్వాత భాషకు పర్యాయ పదంగా వాడారు. అందుకని ఆంధ్ర అనేటువంటి పదము దేనికి పర్యాయ పదము? భాషకు పదము. అందుకని స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా లింగ్విస్టిక్ స్టేట్, విచ్ ఇస్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. అవర్ చాయిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. భాష ఆధారంగా ఏర్పాటైనటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం అనేక సార్లు మనం చదివి ఉన్నాం. అటువంటి ఈ యొక్క ఆంధ్రుల ప్రస్థాన పథం ఏ విధంగా ఉందన్నది ఈవేళ మనం చూడబోతున్నాం. మొట్టమొదటిసారిగా మనం గాన చూస్తే బౌద్ధ సాహిత్యం గాన పరిశీలిస్తాం. బౌద్ధ సాహిత్యంలో అనేక ఆధారాలు ఈ ఆంధ్రుల గురించి చెప్పి ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం గురించి అందులో గొప్ప గొప్ప సమాచారం సంక్షిప్తమై మిళితమై అది ఉంది అని మనకు తెలుస్తుంది. భీమసేన జాతకం. భీమసేన జాతకం ఆంధ్రదేశంలో వస్త్ర పరిశ్రమ అద్భుతంగా పరిడ వెళ్ళిందని చెప్పినటువంటి జాతకం ఏది అంటే భీమసేన జాతకం.
అద్భుతమైనటువంటి ఈ యొక్క భీమసేన జాతకం అనేటువంటిది మనం పరిశీలించినప్పుడు ఎస్ ఆంధ్రదేశమున వస్త్ర పరిశ్రమ అద్భుతంగా పరిడి వెళ్ళింది, వెలిసిలింది, విరాజిల్లిందని ఈ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఏమిటి భీమసేన జాతకం? కృష్ణ గోదావరి నదుల ప్రాంతాన్ని నాగ ప్రాంతంగా, మంజీర దేశంగా, వజ్ర పర్వత ప్రాంతంగా పేర్కొనబడినటువంటి జాతకం భీమసేన జాతకం. ఇటువంటి భీమసేన జాతకం అనేటువంటిది జాతకంలో అనేక విధాలుగా కూడా శ్రేష్టమైనది మనకు తెలుస్తూ ఉన్నది. శరీవనిజ జాతకం ఏమి చెప్పినది? శరీవనిజ జాతకం. శరీవనిజ జాతకం, శరీవనిజ జాతకంలో ఏం చెప్పబడింది అని మనం గారా ఆలోచన చేస్తే సార్, తెలివాహా నదిపై ఆంధ్ర నగరి ఉంది అని తెలియజేయబడినటువంటి జాతకం శరీవనిజ జాతకం. తెలివాహా నది అంటే కృష్ణా నది, ఆంధ్ర నగరి అంటే ధాన్య కటకం. అంటే పూర్వమే బౌద్ధ సాహిత్యంలో ప్రాచీన కాలంలోనే ఆంధ్ర ప్రాంతము బౌద్ధానికి ఆరవారము అని తెలుస్తోంది. అందులో శరీవనిజ జాతకం మనకు తెలుస్తోంది. ఆ ధాన్యకోటకమే ధరణి కోటగా, ఆ తర్వాత అమరావతిగా చరిత్ర కాలగర్భంలో, చరిత్ర ప్రస్థానంలో తన విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని కలిగి ఉందని కూడా మనకు అర్థమవుతోంది. అదే రకంగా బౌద్ధ సాహిత్యంలో అత్యంత ప్రధానమైనటువంటి సాహిత్యం ఏమిటి? పాలీ సాహిత్యం. ఏమి చెప్పినది పాలీ సాహిత్యం? ఆంధ్రులో అందకులు అని పేర్కొనబడినటువంటి సాహిత్యము పాలీ సాహిత్యము. అందకులు ఇది లోగడ కాంపిటేటివ్ గ్రూప్ 2 పరీక్షలు అడగడం జరిగినది. ఆంధ్రుల అందకులు అని పేర్కొనబడినటువంటి సాహిత్యం ఏది అని పాలీ సాహిత్యం. ఆ రకంగా బౌద్ధ గ్రంథాలు మనకు అనేక రకాలుగా మనకి వెల్లడి చేస్తూ ఉన్నాయి. అదే రకంగా మనం చూసినట్లయితే ఆంధ్రదేశమున అద్భుతమైనటువంటి ఆధారాలు ఆంధ్రుల సాంఘిక చరిత్రకు మనకు కనపడుతూ ఉన్నాయి. అందులో మనం చూసినప్పుడు బౌద్ధ సాహిత్యం తర్వాత మనకు అనేక విధానాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఏమిటా అనేక విధానాలు? ఎస్ సార్, అనేక మంది విదేశీ స్వదేశీ రచనలలో సాహిత్యములలో గొప్పగా చెప్పబడి ఉన్నాయి. అటువంటి గొప్పగా చెప్పబడినటువంటి స్వదేశీ సాహిత్యములో అపస్తంభ స్మృతి అనేటువంటిది దక్షిణ భారతదేశం మరుగుగా పేరుగాంచినటువంటి అపస్తంభుడు అనేటువంటి వాడు రచించడం జరిగినది. అపస్తంభుడు అనేటువంటి వాడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దానికి చెందిన అపస్తంభుడు రచించినటువంటి అపస్తంభ స్మృతి ఆంధ్రుల గురించి విశేషమైనటువంటి ఆధారాలను అందిస్తుంది. ఎందుకో తెలుసా? ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం అపస్తంభ స్మృతి. ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథమే కాకుండా మీకు ప్రతిష్టాత్మకంగా చెప్పాల్సి వస్తే అపస్తంభ స్మృతి అనేటువంటిది దేని ఆధారంగా రాయబడి ఉన్నది అని అంటారు. యజ్ఞవల్క్య స్మృతి ఆధారంగా రాయబడి ఉన్నది. యజ్ఞవల్క్య స్మృతి ఆధారంగా రాయబడి ఉన్నది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరము ఉంది అని తెలుస్తుంది. అపస్తంభ స్మృతి, అపస్తంభుడు. దక్షిణ భారతదేశం మనము, మరి భారతదేశం మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక మనువుగా పేరుగాంచాడు. అదే రకంగా మనం ఆధారాలు చూసినప్పుడు ఏరియన్ ఏం చెప్పారు? ఆంధ్రదేశంలో 30 రాజ్యాలు ఉన్నాయని ఏరియన్ మనకు తెలియజేశాడు. సో ఏరియన్ అందించినటువంటి ఆధారాల ప్రకారం మనం చూస్తే 30 రాజ్యాలు ఉన్నాయట ఆంధ్ర ప్రాంతంలో అని మనకు తెలియజేయడం జరిగింది. అంటే ఆంధ్రులు 30 రాజ్యాలు కలిగి ఉన్నారని, అంటే ఆంధ్ర ప్రాంతంలో 30 రాజ్యాలు ఉన్నాయని మనకు తెలియజేయడం జరిగినది. ఇక మీకందరికీ తెలిసినటువంటిదే మనము ది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. ఏం చెప్పింది జెంటిల్మెన్? ది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ క్రీస్తు పూర్వం 60 సంవత్సర కాలానికి చెందినటువంటి ది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ఎర్ర సముద్రంపై దినచర్య, ఆంధ్ర ప్రాంతం నుండి రోమ్ నగరానికి సన్నని నేత వస్త్రాలు ఎగుమతి అయ్యేవి అని ది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ మనకు చెప్తోంది.
ది పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ ఒక అజ్ఞాత నావికుడు రచించాడు అని మీకు తెలుసు. ఆ సన్నని నేత వస్త్రాలు మచిలీపట్నం నుండి, అంటే నాటి కాలంలో మైసీలియా లేక మాసోలియా అనేటివిగా పిలిచేవారు, అక్కడ నుంచి రోమ్కి ఎగుమతయ్యాయి. ఆ సన్నని నేత వస్త్రాలకి ఏమని పేరు అంటే మస్లిన్. మస్లిన్ వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలకు సన్నని నేత వస్త్రాలకి ఏమని పేరు అంటే మస్లిన్. మరి మందటి నేత వస్త్రాలకి ఏమని పేరు అంటే కాలికో. కాలికో అని పేరు. ఇక మనం ఆంగ్ల సాంఘిక చరిత్రలో మీరు ఆధారాలను పరిశీలించేటప్పుడు మొగస్తనీస్ అంటుంటారు. అయితే అనేకసార్లు మొగస్తనీస్ పైన బిట్లో అడగడం జరిగినది కాబట్టి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఈసారి పరీక్షలకు. అయినా ఒక సమాచారం మీ దృష్టికి తీసుకురావాలి. మొగస్తనీస్ మౌర్య చంద్రగుప్తుడి వద్దకు రాయబారిగా వచ్చాడని, ఇండికా రచించాడని మీకు తెలుసు. ఈ ఇండికా గ్రీకు భాషలో రాయబడింది అని తెలుసు. ఇండికా అనేటువంటిది గ్రీకు భాషలో రాయబడి ఉన్నది. గ్రీకు భాషలో రాయబడి ఉన్నటువంటి ఇండికా అనే దాని ప్రకారం మనం కానీ చూస్తే అద్భుతమైనటువంటి విశేషణాలు వెలుగులేకొస్తాయి. ఏమిటి ఆ విశేషణాలు? ఎస్, అందులో 30 కోటలు కలిగి ఉన్నారని చెప్పేటువంటి గ్రంథం ఏదంటే మనకు ఇండికా 30 కోటలు లేక 30 బురుజులు లేక 30 దుర్గాలు. తెలుగు భాషను మనం కానీ పరిశీలిస్తే వీటికి వేరు వేరు అర్థాలు ఉన్నప్పటికీ స్థూలంగా చూస్తే ఒకే అర్థము. కోటలు, బురుజులు, దుర్గాలు 30 ఉన్నాయని చెప్పినటువంటిది మొగస్తనీస్. ఆ తర్వాత మొగస్తనీస్ ఆధారాలను కూడా మనం పరిశీలిస్తాం. అనేక రకాలుగా చాలా ప్రముఖమైనటువంటి అంశాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. మరొక్కసారి నేను కానీ మాట్లాడితే అద్భుతమైన విశేషాలను మీ దృష్టికి తీసుకొస్తాను. శాసనాధారాలు. ఈ ఆధారాలలో శాసన ఆధారాలు మీరు కానీ చూస్తే అనేక శాసనాలు మనకు చెప్పచ్చు. కానీ ఎంపిక చేసిన ప్రముఖమైనటువంటి కొన్ని శాసనాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఎస్, కొట్టాము శాసనం. కొట్టాము శాసనం అనేటువంటిది నేటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో లభ్యమైనది. ఆంధ్రుల గురించి ప్రస్తావన తెలియజేస్తూ ఉన్నది కొట్టాము శాసనం. అటు తర్వాత దాతురకండా శాసనం. ఏం చెప్పింది దాతురకండా శాసనం? దాతురకండా శాసనం, ఈ దాతురకండా శాసనం అనేటువంటిది నేటి గుంటూరు జిల్లాలో లభ్యమైనది. నేటి గుంటూరు జిల్లాలో లభ్యమైనటువంటి దాతురకండా శాసనం ఆంధ్రుల గురించి సమాచారాన్ని ఇచ్చి ఉన్నది అని మనకు తెలుస్తున్నది. మరి అలా శాసన ఆధారాలను పరిశీలిస్తూ వెళ్ళినప్పుడు మీకు తెలిసేటువంటి ఆసక్తికరమైనటువంటి శాసనాలు ఏమిటి అని మనకు గాన అర్థమవుతే మొట్టమొదటిసారిగా అశోకుడు వేయించినటువంటి 14 శాసనాలలో మేజర్ రాక్ ఎడిక్ట్స్ అంటారు. ఈ 14 శాసనాలలో మీకు అందరికీ తెలిసినది ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్నటువంటి శాసనం 13వ శిలా శాసనం. ఈ 13వ శిలా శాసనంలో ఎస్ ఏమని పదాలు మనకు ప్రస్తావించడం జరిగినది? ఏమని ప్రస్తావన జరిగింది అంటే ఆంధ్రుల గురించి ప్రస్తావన చేయడం జరిగినది, భోజులు ప్రస్తావన చేయడం జరిగినది. ఇలా అనేక రకాల పదాలను ప్రస్తావించాలి. అంటే అశోకుడి కాలానం వరకే, అంటే అశోకుడి కాలం నాటికే ఆంధ్రుల గురించి మనకు సవివరమైన వివరాలు లభ్యమవుతున్నాయని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అందుకనే 13వ శిలాశాసనం ఆంధ్రుల గురించి మనకు సవివరంగా తెలియజేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఎస్ మౌర్య చక్రవర్తిగా సుప్రసిద్ధుడైనటువంటి యొక్క అశోకుడు ఆంధ్రదేశం గుండా కర్ణాటకలోని ఇసిలా అనే ప్రాంతాన్ని సందర్శించాడు అని కూడా ఈ శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉన్నది. అంతేకాకుండా అశోకుడి కాలానికి చెందినటువంటి 2 శాస్త్రాలు ఆంధ్ర ప్రాంతంలో దొరకడం మరింత విశిష్టత. అవి మీకు అందరికీ తెలిసినటువంటి శాసనాలే. అవే ఎర్రగుడి శాసనం, రాజల మందగిరి శాసనం. ఇవి నేటి కర్నూలు జిల్లాలో లభ్యమయ్యాయి. ఈ శాసనాల గురించి మనం కానీ చూసినప్పుడు అనేక రకాల ఆధారాలు వస్తున్నాయి. ఆ ఆధారాలు ఏమిటో తెలుసా జెంటిల్మెన్? ఎస్, ఈ ఆధారాలు కానీ మీరు కానీ పరిశీలిస్తే మౌర్య సామ్రాజ్యానికి దక్షిణాపథ రాజధాని సువర్ణగిరి. ఆ సువర్ణగిరి నేటి కర్నూలుగా చరిత్రకారులు గుర్తించారు అని మనకి తెలుస్తూ ఉన్నది. మౌర్య సామ్రాజ్యానికి దక్షిణాపథానికి రాజధాని సువర్ణగిరి. ఈ సువర్ణగిరి అనేటువంటిది నేటి కర్నూలుగా గుర్తించారు. ఆంధ్రదేశమున ఈ కర్నూలు అనేటువంటిది కందవోలుగా సుప్రసిద్ధం. ఇక మీరు ఆలోచన చేస్తే శాసనాలలో మరింత ప్రఖ్యాతిగా వచ్చినటువంటి శాసనం మైదవోలు శాసనం. గొప్పమైనటువంటి చారిత్రక పెట్టు మైదవోలు శాసనానికి ఉన్నది. ఏమిటా మైదవోలు శాసనం? ఎస్,
మైలవోలు శాసనం, పల్లవుల కాలానికి చెందినటువంటి మైలవోలు శాసనం క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినది. అలా క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినటువంటి ఈ మైలవోలు శాస్త్రం అనేటువంటిది మనకు నేటి గుంటూరు జిల్లాలో లభ్యమైనది. శివస్కందవర్మకు సంబంధించినటువంటి శాసనం. ఆంధ్రుల చరిత్ర కాలక్రమాన్ని నిర్ణయించినప్పుడు మైలవోలు శాస్త్రం చాలా ప్రఖ్యాతిగాంచినదని చెప్తాది. అందుకనే మీకు బిట్టి ఎలా అడిగాడు అనుకోండి సార్, ఆంధ్రుల చారిత్రక క్రమాన్ని నిర్ధారించడానికి ఈ క్రింది వారిలో ఏ శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది అంటే ఎస్, మైలవోలు శాసనం. ఇక మీకందరికీ తెలిసినటువంటిది కళింగాధిపతి, మగసికాధిపతి, కళింగ చక్రవర్తిగా, భిక్షురాజుగా ప్రాచీన భారతదేశ చరిత్రలో సుప్రసిద్ధుడైనటువంటి యొక్క ఖారవేలుడు అనేటువంటి వాడు, సుప్రసిద్ధుడైనటువంటి ఈ ఖారవేలుడు అనేటువంటి వాడు ఒక శాసనాన్ని వేశాడు. ఆ శాసనం మీకు అందరికీ తెలుసు. ఏమిటది అంటే హతి గుంపా శాసనం. ఏమి చెప్పింది ఈ హతి గుంపా శాసనం? ఖారవేలుడు ఆంధ్ర ప్రాంతం పైన దండెత్తి పితుండా నగరాన్ని ధ్వంసం చేశాడని చెప్పేటువంటి శాసనం ఖారవేలుడు వేయించినటువంటి హతి గుంపా శాసనం. ఆ పితుండా అనేటువంటి నగరం మరేదో కాదు, నేటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భట్టిప్రోలు. అంటే ఖారవేలుడి కాలానికి ఆంధ్రుల చరిత్ర మనకు స్పష్టంగా తెలుస్తూ ఉందని దీన్ని అర్థమవుతున్నది. సో భట్టిప్రోలు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. ముందు ముందు దీని గురించి చెప్తాం. అదే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రతిపాలపురంగా మన ముందుకు వచ్చినటువంటిది భట్టిప్రోలు. కృష్ణానదీ తీరంలో అద్భుతమైనటువంటి బౌద్ధ చిత్రం అని మనకు తెలుస్తుంది. దక్షిణ భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపం భట్టిప్రోలులోనే ఉన్నది. ఆ భట్టిప్రోలులో ఉన్నటువంటి ఈ ప్రాచీన బౌద్ధ స్తూపాన్ని యక్ష జాతికి చెందినటువంటి ఎస్ కుబ్బీరకుడు, సబేరకుడు అనేటువంటి వారు వేయించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఈ కుబ్బీరు ఇక్కడ పైన పిట్ అడగడం జరిగినది. మరింత ఆసక్తికరమైనటువంటి ఈ శాసనాలు మీరు గాన చూసినప్పుడు మరింత ప్రముఖమైనటువంటి శాసనాలు మీ ముందుకు వచ్చేస్తాయి. ఆ వచ్చినప్పుడు ఇవన్నీ ఆంధ్రుల గురించి మనకు తెలుస్తూ ఉన్నాయి. అద్భుతమైన విషయాన్ని మరొకటి ఇప్పుడు ఆధారంలో నేర్చుకోబోతున్నాం. ఏమిటి సార్ అది? తెలుగు అనే పదం ఎలా పుట్టుకొచ్చింది? ఈ తెలుగు ఆంధ్ర పదానికి పర్యాయ పదం ఎలాగా మారింది? ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం. ఎస్, చూడండి. తెలుగు తెలుగు ఈ తెలుగుగా మారిన దానికి ముందు ఒక అద్భుతమైనటువంటి పదం ఉన్నది. అదే త్రిలింగ. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం శైవ క్షేత్రం, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామం శైవ క్షేత్రం, తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం శైవ క్షేత్రాలు, ఈ మూడింటిని కలిపి త్రిలింగ ప్రాంతము అని గుర్తించడం జరిగినది చరిత్రకారుడు. నీకెట్లా తెలుసు సార్? స్కంద పురాణంలో చెప్పడం జరిగినది. స్కంద పురాణములో చెప్పబడినది ఈ త్రిలింగ అనే పదం. అందుకే ఈసారి ఇలాంటి బిట్టి చాలా ఇంపార్టెంట్. ఎస్, త్రిలింగ అనే పదము ఈ క్రింది వానలో ప్రస్తావించబడినది అని అడిగే అవకాశం ఉన్నది. స్కంద పురాణము, శ్రీశైలము శైవ క్షేత్రము, ద్రాక్షారామము శైవ క్షేత్రము, కాళేశ్వరము శైవ క్షేత్రాలు, ఈ ప్రాంతాలు కలిపి మనకు త్రిలింగ అంటాం. ఆ త్రిలింగ తెలుగుగా మారి ఈవేళ భాషిక పర్యాయ పదంగా ఉన్నది అని మనకు తెలుస్తుంది. దీన్ని ఆ తర్వాత కాకతీయుల కాలానికి చెందినటువంటి విద్యానాథుడు మరొకటి రాశాడు. ప్రతాపరుద్ర యశోభూషణం. విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం లో కూడా త్రిలింగ పదాన్ని ప్రస్తావించడం జరిగినది. ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ రకంగా మనకు త్రిలింగ అనే పదము వచ్చినది. అలా మనకి ఆధారాలు సవివరంగా తెలుస్తూ ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుందని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆధారాలను మనం పరిశీలించినప్పుడు గొప్పమైనటువంటి ఆధారాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. అట్లాంటి ఆధారాలను మీరు ఇప్పుడు ఈవేళ పరిశీలించారు. ఈ ఆధారాలు ఏ ఆధారాలు మనం పరిశీలిస్తున్నాం?
సాహిత్య ఆధారాలు, శాసన ఆధారాలు, అదే రకంగా విదేశీ రచనలు, స్వదేశీ రచనలు, అనేకమైనటువంటి ప్రముఖమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేయడం జరిగినది అని మనకు అర్థమవుతున్నది. ఇక ఆధారాల గురించి మనం పరిశీలిస్తున్నప్పుడు మరింత ప్రముఖమైనటువంటి ఆధారాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేద్దాం. అందులో మనం గాన చూసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. ఏమి ఆసక్తికరమైనటువంటి అంశం ఆధారాలలో చూడండి. ఫస్ట్ మనం కానీ చూస్తే చాలా ప్రముఖమైనటువంటి అంశం ఆధారాలలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ధర్మామృతం జైన సాహిత్యం ఏం చెబుతోంది? ఈ ధర్మామృతం అనేటువంటి ఈ జైన సాహిత్యాన్ని ఎవరు రచించాడు? నయనసేనుడు రచించాడు. నయనసేనుడు రచించినటువంటి ఈ ధర్మామృతం అనేటువంటి ఈ జైన కావ్యం ఏం చెప్తోంది అంటే, యశోధరుడు అనేటువంటి వాడు అంగదేశం నుండి ఆంధ్రదేశానికి వచ్చి ప్రతీపారపురంలో రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకు చెప్తుంది. అందుకని ఈ సాహిత్యం ఆధారంగా ఆంధ్రుల చరిత్ర కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఆంధ్రుల చరిత్ర కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా మనకు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కనపడుతున్నది. కాబట్టి ధర్మామృతం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ మీరు కానీ చూసినట్లయితే మనకి ధర్మామృతం జైన కావ్యం ఈ రకంగా చెప్తే, మరి పండితారాధ్య చరిత్ర ఇది ఎవరు రాశారు? అందరికీ తెలుసు. పండితారాధ్య చరిత్ర మనకి పాల్కూరికి సోమనాథుడు రాయడం జరిగినది. ఈ పండితారాధ్య చరిత్రలో ఏం చెప్పబడినది? పండితారాధ్య చరిత్రలో ఎస్ సార్, పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి ఈ పండితారాధ్య చరిత్ర అనేటువంటిది అద్భుతమైనటువంటిది. ఈ చరిత్రలో ఏం చెప్తుందో తెలుసా? 9 లక్షల తెలుగు, 9 లక్షల గ్రామాల ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయని చెప్పేటువంటిది ఈ పండితారాధ్య చరిత్ర. ఈ గ్రంథం ఎవరిదో తెలుసా? మల్లికార్జున పండితారాధ్యుడి గురించి చెప్పినటువంటి గ్రంథమే పండితారాధ్య చరిత్ర. ఆంధ్రదేశంలో పండితత్రయంలో 3 చాలా ప్రఖ్యాతగాంచారు. శ్రీపతి పండితుడు, శివాలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యుడు. ఆ మల్లికార్జున పండితారాధ్యుడు ఆంధ్రదేశంలో ప్రముఖంగా పేరుగాంచాడు. అతడి గురించి రాసినదే పండితారాధ్య చరిత్ర. అలాగే హేమాద్రి వ్రతఖండము రచించాడు. హేమాద్రి రచించిన వ్రతఖండంలో ఆంధ్ర రాణిగా రుద్రమదేవిని పేర్కొన్నారు. ఆంధ్ర రాణిగా రుద్రమదేవిని పేర్కొన్నారు. అందువలనే ఈ గ్రంథాలు కూడా చాలా ఆసక్తికరము అని మనకు తెలుస్తాయి. మరి శాతవాహనుల కంటే ముందే పూర్వయుగంలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అమరావతి రాజ్యము, లేక దానికటక రాజ్యము, లేక సదా రాజ్యము అని పేర్కొనబడినటువంటి వాటిలో 2 శాసన ఆధారాలు, అద్భుతమైనటువంటి ఆధారాలు మనకి ఇస్తూ ఉన్నారు. అది సదా రాజ్యము. గుంటుపల్లి శాసనం పశ్చిమ గోదావరి జిల్లాలో లభ్యమైతే, ఈ గుంటుపల్లి శాసనం పశ్చిమ గోదావరి జిల్లాలో లభ్యమైతే, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో లభ్యమైన ఈ శాసనంలో సదా రాజ్యానికి చెందిన రాజసదా గురించి వివరాలు అందించడం జరిగినది. వేల్పూరు శాసనం. వేల్పూరు శాసనం అనేటువంటిది మనకి చాలా ప్రతిష్టాత్మకరమైనది. ఈ వేల్పూరు శాసనం గుంటూరు జిల్లాలో లభ్యమైనది. ఇది మహాసదా రాజు గురించి ప్రస్తావించడం జరిగినది. ఈ వివరాలన్నీ మనకు తెలుస్తూ ఉంటే శాతవాహన పూర్వయుగపు చరిత్రను నిర్మించడానికి ఒక అవకాశం మనకు దొరికినట్లయినది. శాతవాహన కాలానికి చెందిన 2వ పులమోవి సదారాజు పేరు దండెత్తి అమరావతిని లేక ధాన్యకటకాన్ని స్వాధీనం చేసుకున్నాడని చెప్పి కూడా మనకు అర్థమవుతున్నది. అందుకే 2వ పులోమావి ప్రతిష్టానపురం నుండి శాతవాహన రాజధానిని ధాన్యకటకానికి మార్చాడు అని మనం శాతవాహన కాలంలో చదువుకోవడానికి ఇదే ప్రథమ కారణం. అందుకని 2వ పులమావి లేక 2వ పులోమావి అంటారు. 2వ పులమావి లేక పులోమావి అని పిలువబడినటువంటి ఇతను సదారాజ్యం పైన దాడి చేసి వరించి ఆ రాజ్య శిథిలాల పైన శాతవాహన రాజ్యంలో కలిపాడు అని మనకు తెలుస్తూ ఉందని మనకు అర్థమవుతుంది.
ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర ఆధారాలను మనం సహేతుకంగా నిర్మించుకోవచ్చు అని మనకు తెలుస్తోంది సశేషం ఈనాటికి. ఇక మీ ముందుకు ఒక విశేషాన్ని తీసుకురావడానికి నేను చెప్తూ ఉన్నాను. అవి ఏమిటన్నది మనం పరిశీలిస్తాం.